హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రోజు అయితే ఒక మంచి స్వీట్ రెసిపీతో అయితే వచ్చాను. మీరు నేమ్ చూసి టైటిల్ చూసి మీకు గుర్తొచ్చి ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే ట్రెండింగ్లో ఉన్న సాంగ్తో మంచి స్వీట్ అయితే చేస్తున్నాను. అంటే నేను పెసరపప్పుతో అయితే చేద్దామనేసి ఐడియా వచ్చింది. పేరేం పెట్టాలనేది అర్థం కాలనమాట. సో పెసరపప్పుతో ఏంటంటే స్వీట్ చేద్దామనేసి అనుకున్నాను. దీని పేరు ఏం పెడదామనేసి ఆలోచించాను. ఈలోపు ఏంటంటే మనకి ట్రెండింగ్లో ఉన్న సాంగ్ జంబ లక్కడి జారుబిడ్డ అయితే గుర్తొచ్చింది. సో దాని పేరు అయితే ఇది పెడదాము. చాలా బాగుంటుందండి. పిల్లలకి పెద్దవాళ్ళకి అందరికి నచ్చుతుంది. ఇంకా పెసరపప్పు అంటే మనకి ఒంట్లో అయితే చలవ చేస్తుంది కదా. సో సింపుల్గా బాగుండే రెసిపీ అయితే ఈరోజు మీకు షేర్ చేస్తున్నాను. ఇప్పుడు మీరు ఈ సాంగ్ వింటే మాత్రం డెఫినెట్గా కామెంట్ చేయండి. మనకి యూట్యూబ్ ఆన్ చేసినా ఏది ఆన్ చేసినా అదే వస్తుంది కదా. సో ఇప్పుడైతే మనం స్వీట్ అనేది చేసుకుందాము. ఇప్పుడైతే ముందు స్టవ్ ఆన్ చేసుకున్నాము. అంతకన్నా ముందు అంటే మనం డైరెక్ట్గా చేసుకోవాలంటే ముందైతే కొబ్బరి, సో ఇది చూసారుగా పచ్చి కొబ్బరి పాలు అనేది తీసి రెడీగా పెట్టుకోవాలి. నేను ఆల్రెడీ రెడీగా పెట్టుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి పెసరపప్పు అయితే మనము ఉడికించి ఇలా పెట్టుకోవాలి. చూసారు కదా, సింపుల్ అండి ప్రాసెస్ అయితే. అలాగే ఏమేమి కావాలి, ఎలా చేయాలనేది అయితే చూపిస్తాను. ఇది మనం పూజలకి నైవేద్యానికి కూడా యూజ్ చేసుకోవచ్చు, లేదంటే నార్మల్గా తినడానికి కూడా ఏదైనా ఫెస్టివల్స్ అప్పుడైతే బాగుంటుంది అనమాట. సో ముందైతే నెయ్యి వేసుకున్నాము. నెయ్యి ఎంత వేసుకున్నా కానీ మనకి టేస్ట్ కోసం వేసుకోవచ్చు, బాగుంటుంది కదా. సో ఇది కొంచెం మనకి వేగగానే ఏంటంటే పెసరపప్పు, ఉడికించిన పెసరపప్పు వేసి ఇలా వేయించుకోవాలి. చాలా సింపుల్ అండి. అలాగే ఈజీగా ఇంట్లో ఉన్న వాటితో మనం ఇది చేసుకోవచ్చు. దీన్ని పచ్చివాసన పోయే వరకు లైట్గా మనము వేయించుకోవాలి. ఇదేంటంటే మనకి తొందరగానే వేగిపోతుంది. పెసరపప్పు ఉడికించాము కదా, అందుకు ఎక్కువసేపు మళ్ళీ వేగించినా కానీ మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో దీంట్లో ఏంటంటే ఇప్పుడు మనము పంచదార వేసుకున్నాము. స్వీట్ ఎంత కావాలనుకుంటే అంత పంచదార అనేది వేసుకోవాలి. సో ఇది కూడా కాసేపు కరిగే వరకు కలుపుకుందాము. సో దీంట్లో ఇంకా డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు. ఒకవేళ కొంతమందికి ఏంటంటే డ్రై ఫ్రూట్స్ అనేది నచ్చదు కదా, మానేసుకోవచ్చు. కొంతమందికి ఏంటంటే ఇంకా డ్రై ఫ్రూట్స్ వేసుకుంటే బాగుంటుంది కదా, నచ్చుతుంది కదా, అప్పుడు వేసుకోవచ్చు అనమాట. చూసారు కదా, ఎక్కువసేపు అయితే ఉడికించుకోనక్కర్లేదండి. ఇలా జారు ఉంటేనే ఈజీగా తినొచ్చు. పిల్లలకి పెద్దవాళ్ళకి అయితే అందరికీ ఇష్టంగా తినొచ్చు. సో ఇప్పుడు ఏంటంటే ఇలాచి ఇలా మనము తీసుకొని ఇంకా దీన్ని దించేసుకుంటే సరిపోతుంది. సో చూస్తుంటే నోరు ఊరుతుంది కదా. కొబ్బరి పాలు వేసాం కాబట్టి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. ట్రై చేసి చూడండి. మెయిన్ ఏంటంటే మనం కొబ్బరి పాలు రెడీగా పెట్టుకొని అలాగే పెసరపప్పు ఉడికించుకొని పెట్టుకుంటే ఈజీగా అయిపోతుంది. సో దీంట్లో ఇంకా మీరు డ్రై ఫ్రూట్స్ వేసుకుంటే ఏంటంటే టేస్ట్ బాగా వస్తుంది అనమాట. ఒకవేళ కొబ్బరి అందుబాటులో లేకపోతే నార్మల్ పాలు కూడా వేసుకోవచ్చు, అలా కూడా బాగానే ఉంటుంది. సో ఇప్పుడైతే రెడీ అయిపోయింది. దీన్ని ఒక బౌల్లోకి తీసుకొని టేస్ట్ ఎలా ఉందో చెప్తాను. ముందైతే బౌల్లోకి తీసుకుంటాను. సో ఇప్పుడైతే ఒక బౌల్లోకి తీసుకుంటాము. దీన్ని టేస్ట్ చూద్దాము. ఈజీగా అయిపోద్దండి. టైం కూడా మనకి అంత ఎక్కువైతే పట్టదు. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, మనకి జారు మిఠాయి, జంబ లక్కడి జారు మిఠాయి అయితే రెడీ అయింది. సో దీని పేరు కూడా వెరైటీగా ఉంది కదా, కొంచెం డిఫరెంట్గా అయితే నేమ్ పెట్టాను. సో దీన్ని ఇప్పుడు టేస్ట్ చూసి చెప్తాను. నిజంగా చాలా చాలా బాగుందండి. సింపుల్గా అయితే చేసుకోవచ్చు, మీరు కూడా ట్రై చేసి చూడండి. సో ఓకే ఫ్రెండ్స్, ఇదండి ఈరోజు అయితే వెరైటీ స్వీట్ షేర్ చేసుకున్నందుకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అలాగే సాంగ్ ఎవరెవరు విన్నారు అనేది కూడా నాకు కామెంట్ చేయండి. జంబ లక్కడి జారు మిఠాయి. సో ఇది స్వీట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో మీకు నచ్చితే షేర్, లైక్, అలాగే కామెంట్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుంటే. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.